చైర్మన్ అయినటువంటి రేఖా శర్మ గారు, మరి మన ఫ్లోర్ లీడర్ అయినటువంటి మిత్రుడు మహేష్ రెడ్డి గారు, డికే అన్న గారు, మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు, అదేవిధంగా మన రఘునందన్ రావు గారు, ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేవళ్ళ, అదేవిధంగా ఏవిఎన్ రెడ్డి గారు, గుప్తా గారు, ధన్బాద్ సునాన్ గుప్తా గారు, వారు నిజామాబాద్ ఎమ్మెల్యే, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు, కృష్ణ గారు, హరీష్ మాల్వాయ్ హరీష్ గారు, పాయల్ శంకర్ గారు, అదేవిధంగా కొమరాయ్ గారు మా ఎమ్మెల్సీ, అంజిరెడ్డి గారు ఎమ్మెల్సీ, అదేవిధంగా ఇతర ధర్మారావు గారు, విచ్చేసినటువంటి ఒక వెంకటరామరెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చారు, మన డైనమిక్ ఎమ్మెల్యే గారు ఆర్మూర్ వారు కూడా మన మధ్యన జాయిన్ అయ్యారు. వీటితో పాటు రాష్ట్ర పదాధికారులకు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి వేలాది మంది విద్యార్థులు బయట ఉన్నారు. ఇంకా ఒక్కొక్క బ్యాచ్ వైజ్గా ఇక్కడి నుంచి అందరినీ కలవడము మరి పంపించడం జరుగుతుంది. ఇది ఎక్కువ సమయం తీసుకోకుండా ఇక్కడ మన ముందు మన పార్లమెంట్ సభ్యులు ఉంటారు, అలా 2 నిమిషాలు మాట్లాడతారు. కాబట్టి మీ అందరికీ తెలుసు, ఈరోజు ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా యువ మోర్చా గత అనేక రోజులుగా రాష్ట్రంలో ఎన్నో కాలేజీలకు పోయి దాదాపు 5 లక్షల సంతకాలు ఇంతవరకు సేకరించారు. మా బకాయిలు మాకు ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఉత్తరాలు ఇవ్వడానికి. మరి 5 లక్షల మంది విద్యార్థులు కేవలము 10 రోజుల్లోనే సంతకాలు చేశారు. అంతేకాకుండా అనేక మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఈరోజు కలెక్టరేట్ ఆఫీస్ ముందు పోదామంటే లాఠీ ఛార్జీలతో ఆ విద్యార్థుల మీద చాలా దురుసుగా ప్రవర్తించినట్టుగా పోలీసులు మనం చూసినాం. మనం మిత్రులారా, ఈరోజు ఫీజు బకాయి ఒకటే కాదు, ఈరోజు యావత్ విద్యా వ్యవస్థని ఈరోజు మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ బస్సు పట్టిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. విద్యా వ్యవస్థ నాశనం అయిపోయిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు మహేష్ రెడ్డి గారు చెప్పినట్టు మన రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి వ్యతిరేకంగా లేడు, సపరేట్గా లేడు, ముఖ్యమంత్రినే విద్యాశాఖ మంత్రి. మరి విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందని ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మొన్న మాది ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్ళారు, 1000 కోట్లు ఇస్తా అని చెప్పారు. 6 నెలలు అయిపోయింది, ఒక్క 1000 రూపాయలు అక్కడ. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అయ్యేప్పటికీ 8 కోట్లు దాదాపు